హాయ్ అండి. ఈరోజైతే బీరకాయలోని గుడ్లు అండ్ ఎండు మెత్తలు ఉంటాయి కదా! అవి వేసుకొని కర్రీ చేసుకుంటున్నాను. బీరకాయలైతే మంచిగా సన్నగా కట్ చేసేసుకోండి. ఎండు మెత్తలైతే కడిగేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. పోపులో కొంచెం జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కదా! ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వనిచ్చేసాను గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి. ఎందుకంటే బీరకాయ మామూలుగా కొంచెం తియ్యగా ఉంటుంది కదా! అందుకని ఇది బాగా ఫ్రై అయిపోయిందనుకోండి మనకు ఆ తీపి తెలీదనేసి కొంచెం అల్లం పేస్టు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి కొంచెం ఫ్రై అవ్వనిచ్చాను అవి. తర్వాత ఎగ్స్ పగలగొట్టి వేసి కొంచెం కుక్ అయిన తర్వాత తిరిగేసుకున్నాను. బీరకాయ అయితే మంచిగా కుక్ అయిన తర్వాత అప్పుడు ఎగ్ కొట్టండి. ఇలా తీసేసుకున్న తర్వాత మొత్తం మంచిగా ముక్కల కింద కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకొని పైన ఎండు మెత్తలు ఉంటాయి కదా! అవి వేసేసుకొని కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర చల్లుకుంటే కర్రీ రెడీ అయిపోయింది. అవి వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా మంచిగా కుక్ అవ్వనివ్వండి. మీరు ఇంకా గుడ్డు పొడుములాగా కావాలి అనుకుంటే గుడ్డు మొత్తం వేసిన వెంటనే కలిపేస్తే అది చిన్న చిన్నగా వచ్చేస్తుంది. మొత్తం కలిసిపోతుంది. ముక్కలు కావాలనుకున్నా కాబట్టి నేను కొంచెం కుక్ అయిన తర్వాత ఇట్లా కట్ చేసుకున్నాను. కూర అయితే ట్రై చేసి చూడండి.